నమస్తే అండి, ఎస్పీ మాట్లాడుతున్నాను. సార్ నమస్తే అండి, నా పేరు కోటేశ్వరరావు అండి. చెప్పండి కోటేశ్వరరావు. నర్సరావుపేట, నేను హైదరాబాద్ లో ఉంటున్నానండి. చెప్పండి కోటేశ్వరరావు. సార్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2020 ఏప్రిల్ 18వ తారీఖు నేను దాచిపల్లి పోలీస్ స్టేషన్ కి ఆర్టీఐలో ఒక అప్లికేషన్ పెట్టానండి. ఓకే. ఇప్పటి వరకు చాలా సార్లు రిమైండ్ చేస్తే ఇంతవరకు ఆన్సర్ ఇవ్వలేదు సార్. దేని గురించి అడిగారు మీరు పిటిషన్? మాది ఒకటి 498 కేసు ఉంది సార్, దానికి సంబంధించిన డాక్యుమెంట్ అడిగాం సార్. ఓకే. ఇప్పుడు కోటేశ్వరరావు, మీరు అర్థం చేసుకోవాలి, ఆర్టీఐ తప్పకుండా ఎలాగుంది చట్ట ప్రకారంగా మనం ఇస్తాము డేటాను. ఓకే, ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం మీ హక్కు అది. కానీ కొన్ని ఇన్వెస్టిగేషన్లు ఉన్నటువంటి కేసెస్ ఈ ఆర్టీఐ యాక్ట్ కింద చట్ట కింద రావు, అది కవర్ కావు. సో నేను లీగల్ గా మీకు ఏమేమి ఇవ్వాల్సిన అవసరం ఉంది, తప్పకుండా విల్ సెండ్ ఇట్. అండ్ మీరు పెట్టిన పెటిషన్ ఏది ఉంది ఆ స్టేటస్ నేను ఇప్పుడు కనుక్కుంటాను. ఓకేనా? నాకు కొంచెం మాట్లాడే అవకాశం ఇస్తారు సార్? యా, చెప్పండి సార్. నేను అందులో అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఆల్రెడీ కేసు కొట్టేశారు కూడా సార్. అయితే దాంట్లో ఏంటంటే నేను అడుగుతున్నది ఏంటంటే సార్, కనీసం మీరు ఇన్వెస్టిగేషన్ కోసం దాచిపల్లి నుంచి నర్సరావుపేట వెళ్ళారా, లేదా వెళ్తే ఎలా వెళ్ళారు, అసలు ఇన్వెస్టిగేషన్ చేశారా, 41A నోటీస్ ఇచ్చారా, ఏదైతే సిఆర్పిసిలో ఏవైతే చెప్పారో అవి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫాలో అయ్యాడా లేదా వాటి మీద డాక్యుమెంట్ అడిగారు సార్. వేరే డాక్యుమెంట్ ఏం అడగలేదు నేను. సరే, ఓకే కోటేశ్వరరావు, ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇంకొకటి సార్, అంటే నా రిక్వెస్ట్ సార్, ఇది వాస్తవంగా ఈ ప్రోగ్రామ్ నాకు చాలా మంచిగా అనిపించింది సార్. దాంతో పాటు మీరు అప్పుడప్పుడు ఒకసారి డాక్యుమెంట్లు చెక్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం సార్, నా పర్సనల్ ఒపీనియన్. ఓకే కోటేశ్వరరావు, అది కూడా చేస్తాము. ఎందుకంటే అంటే చాలా మంది చాలా బాధలు పడుతున్నారు సార్. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే భయపడటం కావచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళినప్పుడు సరిగ్గా రెస్పాన్స్ లేకపోవడం కావచ్చు, లేదా డాక్యుమెంట్లు సరిగ్గా ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం కావచ్చు, ఏదైతే రూల్ ప్రకారం ఫాలో అయిపోవచ్చు. నేను 2020లో అడిగిన దానికి ఇంతవరకు ఆన్సర్ ఇవ్వలేదు సార్, వాస్తవం చెప్తున్నాం. అంటే ఇప్పుడు కోటేశ్వరరావు, ఇప్పుడు స్టేషన్ కి వెళ్ళడానికి భయం ఉంటుందని చెప్పి మా గుంటూరు రూరల్ జిల్లాలో చాలా చేంజెస్ తీసుకురావడం జరిగింది. ఓకే, ప్రతి దాంట్లో ఒక పీసీలు కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ట్రైనింగ్ ఇప్పించి ఒక మంచి బిల్డింగ్ తయారు చేసి మంచిగా ఎలా మాట్లాడాలి వీళ్ళతో, వీళ్ళన్ని ట్రైనింగ్ కూడా మనం ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ఈ కేసు మీకు భార్యకి నడుస్తున్న కేసు ఇది కాదు సార్. అంటే నేను అసలు ఆ కేసులో లేను సార్. మా తమ్ముడు, మా మరదలకు సంబంధించింది. ఇందులో మా ఫాదర్ ని, మా మదర్ ని, అమ్మలో ఏఈగా పనిచేస్తున్న మా చెల్లెల్ని అందరినీ పెట్టేసి, అంటే మీరు ఏదో బాధలో కాల్ చేస్తున్నారు కాబట్టి సివిల్ సెటిల్మెంట్ కూడా ట్రై చేశారు. చాలా జెన్యూన్ గా మాట్లాడుతున్నా, నేను ఉన్న విషయాలు మీకు తెలియాలి అన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నా. ఓకే, సరే కోటేశ్వరరావు, ఇప్పుడు మీకు తెలుస్తాయి కదా సార్. యా, అందుకే ఈ ప్రోగ్రామ్ పెట్టింది కూడా అందుకే. ఈ గ్రౌండ్ లెవెల్లో స్టేషన్ స్థాయిలో ఏం జరుగుతుంది అవన్నీ కూడా తెలుసుకోవాలని కూడా ఆ ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మీరు చాలా బాధలో ఏదో కేసు గురించి చెప్పారు, ఆ కేసు కూడా నేను రివ్యూ చేస్తాను. ఎందుకు ఇంత మీకు జరిగింది, న్యాయం జరిగిందా లేదా, అది కూడా నేను రివ్యూ చేస్తాను. ఆ క్రైమ్ నంబర్ మీ దగ్గర ఉందా? అన్యాయం కూడా కాదు సార్, చాలా చిన్న విషయం సార్. నాకు కొంచెం అవకాశం ఉంది మాట్లాడడానికి, కొంచెం సుదీర్ఘంగా మాట్లాడుతున్నప్పటికీ మీకు తెలియాలన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి. ఇప్పుడు మా మదర్ ని ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచారు సార్. ఓకే, కనీసం పోలీస్ స్టేషన్ లో కూడా కూర్చొనివ్వలేదు. ఎవిడెన్స్ సార్. అంటే మీ వాళ్ళ మీద చెప్పాలని ఉద్దేశం నాకు సార్. ఒక మహిళని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇన్వెస్టిగేషన్ అనుకుంటారు, రమ్మని చెప్పారు. కూర్చొని సాయంత్రం వరకు ఒక మహిళ కనీసం బాత్రూమ్ కన్నా వెళ్ళారు కదా సార్. ఎప్పుడు పిలిచారు స్టేషన్ కి? మా మదరే. ఎప్పుడు పిలిచారు స్టేషన్ కి? డిఆర్డీఓలో పనిచేస్తున్నాను నేను, మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా. ఇప్పుడు ఎప్పుడు పిలిచారు స్టేషన్ కి? ఓకే, దట్స్ ఓకే, అర్థమైంది. స్టేషన్ కి ఎప్పుడు పిలిచారు ఎస్ఐ గారు? కేసు ఫైల్ ఎఫ్ఐఆర్ రాయకముందే పిలిచారు సార్. డేట్ చెప్ప, ఒక అందాజుగా చెప్తారా డేట్? ఆనంద్ గారు సార్, ఎస్ఐ ఆనంద్ గారు. అందాజుగా ఎప్పుడు పిలిచారు, ఒక అప్రాక్సిమేట్ గా చెప్పండి. ఎప్పుడు, ఏ ఇయర్, ఏ మంత్? 2016 సెప్టెంబర్ 25-26 తారీఖులో సుమారుగా సార్. 2016 లో. ఓకే, సరే, ఓకే. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ 2 సార్లు రాశారు సార్, నా దగ్గర కాపీ కూడా ఉంది. ఎఫ్ఐఆర్ 2 సార్లు రాసిన కాపీ ఉంది. ఓకే, సరే, ఠీకే. ఓకే, ఇది మీ క్రైమ్ నంబర్ ఉందా? 2016 క్రైమ్ నంబర్ ఉందా మీ దగ్గర? 154 సార్, 2016 184 184 ఆఫ్ 16. మీకు వాట్సాప్ నెంబర్ ఉంది